ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు లాఠీని ఉపయోగించి కేసులు పెట్టడం, జైళ్ళకు పంపటం, కుట్రలు చేయటం, ఈ రకంగా పోలీసు ఒత్తిడితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో మేమందరం కార్యోన్ముఖులమై అలాంటి ఒత్తిళ్లకు లొంగకోకుండా ముందుకు వెళ్ళాలని, ధైర్యంగా ఎదుర్కోవాలని, ఈ ప్రజాస్వామ్యంలో మోసం చేసి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే కూల్చేంతవరకు మేము పోరాటం చేయాలని, ఆ పోరాటంలో నేను ఒక భాగస్వామ్యుని కావాలని, ఆ ధైర్యాన్ని నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తారనే ఉద్దేశంతో నేను ఇవాళ ప్రతిజ్ఞ చేశాను. నేను చేవెళ్లలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక 2 రోజులు నడుద్దామని వెళ్ళా. కానీ ఆయన ఇచ్చిన ఉత్సాహం, ఆయన ఇచ్చిన ధైర్యం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించింది. అలాంటి గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ మా మధ్యన లేకపోయినా ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ పోరాటంలో అవసరమైతే పోలీసు తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని ఆయన కల్పించాలని కోరుకుంటూ ఇవాళ ఆయన సమాధి సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేశాను. ఈ ప్రతిజ్ఞ నేను చేసింది మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఇదే ప్రతిజ్ఞతో ముందుకు వెళ్ళాలని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో, పట్టుదలతో మేము ముందుకు కదలాలని కోరుకుంటున్నాను. అంటే ఎందుకు ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు పెట్టారు? ఒకే అంశం మీద చాలా కేసులు పెట్టినట్టున్నారు. ఇప్పుడు పులివెందుల్లో ఉన్న కేసు కానీ వేంపల్లిలో ఒక పోలీస్ స్టేషన్లో హాజరవుతాను, తర్వాత పులివెందులో ఒక పోలీస్ స్టేషన్లో హాజరవుతాను. వాళ్ళ విచారణ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు కన్నా ఇంకా విచారణలో జరిగే అంశాల గురించి కూడా మాట్లాడతాను. అసలు ఇలా కేసులు పెట్టకూడదు. ఒకే అంశం మీద 37వ తారీఖున జరిగినటువంటి నేనేదో తిట్టాను చంద్రబాబు నాయుడు గారిని అనే ఉద్దేశంతో 18 రోజులు కారాగారంలో పెట్టారు. ఓకే, వండర్ఫుల్, పెట్టారు, అనుభవించాం. నేను అనుభవించిన దానికి మరింతగా అనుభవిస్తారు. ఈ 2 కేసులు కూడా అదే కేసులు, కొత్త కేసులు ఏం కాదు. సరే, ఆ కేసుల్లో వాళ్ళు ఏం అడుగుతారో ఏం చెప్తారో చూసిన తర్వాత డీటెయిల్గా మళ్ళీ నేను ప్రస్తుతం మాట్లాడతాను.